ఓం ధన్వంతరయే నమః. ఈరోజు హెర్బల్ టూర్లో మనం చెప్పుకోబోయేటువంటి ప్లాంట్ మీకు కనబడుతోంది, అందరికీ తెలుసు. దీన్ని పొట్లకాయ అనేటువంటి పేరుతో పిలుస్తారు. స్నేక్ గార్డ్ అంటారు ఇంగ్లీష్లో. ఇది కూడా సొరకాయ, అట్లా విధంగా దోసకాయ ఇటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క. అంటే లోపల ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడాను కాయ లోపల గుల్లగా ఉండి దానిలోకి సీడ్స్ రావటం అనేది వాటి సాధారణ లక్షణంగా ఉంటాయి. సో దీనిలో ఏంటంటే ప్రధానంగా ఆయుర్వేదిక్లో దీన్ని సుమారుగా 2000 సంవత్సరాల పూర్వం నుంచే మనం వంటకాల్లోనూ ఆయుర్వేద వైద్యంలోనూ దీన్ని వాడటం జరుగుతుంది. ముఖ్యంగా చరక మహర్షి దీని గురించి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీరు దీని ఆకృతి చూసినట్లయితే పేగులు ఏ విధంగా అయితే ఉంటాయో మన పేగులు ఆ విధంగా ఇది ఉండడం, ముఖ్యంగా మన యొక్క పేగులకి సంబంధించినటువంటి క్యాన్సర్స్, పేగులకి సంబంధించినటువంటి అబ్స్ట్రక్షన్, పేగులకి సంబంధించినటువంటి వాపులు, కోలైటిస్, ఈ విధంగా మనం పేగులకి సంబంధించిన ఏ ప్రాబ్లంలో అయినా కూడాను దీన్ని పథ్యం ఆహారం కింద తీసుకోవచ్చు. అంటే ఏంటంటే దీన్ని తీసుకుంటానికి ఆలోచించాల్సినటువంటి పని లేదు. అదేవిధంగా టైఫాయిడ్ ఫీవర్ అనేటువంటిది మనకి పేగుల్ని ఆధారంగా చేసుకుని వచ్చేటువంటి ఒక జ్వరం, ఆంత్రిక జ్వరం అని కూడా అంటారు దాన్ని. దానిలో కూడాను ఇది పథ్యమైన ఆహారాల లిస్టులో ఒకటి. ఆ విధంగా చూసినట్లయితే మనం దీని నుంచి ఒక పొట్లకాయ రూపంలోనే కాకుండా దీని యొక్క పత్రాలు చూస్తున్నారు కదా, ఆకులు మనకి ఈ విధంగా ఫింగర్స్ లాగా విడిపడినట్టు ఉంటాయి. సుమారుగా మనకి 5 to 6 రిడ్జెస్ అనేవి ఉన్నాయి ఈ లీఫ్లో. అదేవిధంగా ఇది కొంత నూగుని కలిగి ఉంటుంది, అంటే ఈ విధంగా హెయిర్ని కలిగి ఉంటుంది ఈ కాండము. దీని రూట్ కూడాను చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే ఫ్రీ మోషన్ కావట్లేదో అటువంటి వాళ్ళకి దీని రూట్తో చేసినటువంటి పౌడర్ని కషాయం రూపంలోనూ లేదంటే కనుక పౌడర్ రూపంలోనూ సేవించడానికి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పత్రాలకి విశేషమైనటువంటి శక్తి ఉంది. ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న పిల్లల్లో నాపీ ర్యాష్ లేదంటే డైపర్ ర్యాష్ అని వస్తూ ఉంటుంది కదా, అటువంటి సమస్యల్లో దీని యొక్క పత్రాలతో చేసినటువంటి రసంతో తీసిన నేతిని కొంత ఆ ప్లేస్లో కనుక రాసినట్లయితే నాపీ ర్యాష్ అనేది కొద్ది రోజుల్లోనే మటుమాయం అయిపోతుంది. సో ఇటువంటి బహుళ ప్రయోజనకారి అయినటువంటి ఈ పటోలా అనేటువంటి తీగ గురించి, కాయల గురించి, అదేవిధంగా దాని వేరు గురించి, ఆకుల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.